పరమపదం. వీటన్నిటికీ కూడా మనకు ఇవన్నీ కూడా తోడు కావాలి. ఇవి పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, ఇవన్నీ కూడా వీటన్నిటిని మళ్ళీ నియంత్రించేది ఏమిటి? మళ్ళీ మనస్సు. అంతే కదా. ఇవన్నీ ఎన్ని ఉన్నా వీటిని నియంత్రించేది మనసే. దీన్ని ఇంకా మనం యోగ పరంగా చెప్పుకుంది. ఇంతవరకు మనం భావుకత్వ పరంగా చెప్పుకున్నాము. ఒక రకంగా అర్థమైంది. ఏమైంది? మన ఇన్నిటికీ కూడా మన మనస్సుని వాటితో అలైన్ చేసుకుని మన జీవుడు అనేటువంటి తుమ్మెదని అమ్మ పాదాలలోకి, ఆ పాదాల మందార వృత్తిలోకి మనం చొప్పించి, అందులోని మకరందం అంటే ఏంటి? కైవల్యం. దాన్ని ఆస్వాదించాలనేది మనకు భావుకత్వ పరంగా ఒక రకంగా అర్థమైందని అనుకుంటున్నా. సరే, దీన్ని యోగ పరంగా చెప్పుకుందాం. మళ్ళీ 5 కింద నుంచి చెప్పుకుందామండి. మనలో ఉన్నటువంటి మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి అయిందా? ఆరోది ఏమిటండి? ఆజ్ఞా చక్రం. దేనికి ప్రతీక అని చెప్పుకున్నాం? మీకు గుర్తుండే ఉంటుంది బహుశా. మనస్సుకు ప్రతీక అని చెప్పుకున్నాం. మొత్తానికి ఈ 6 చక్రాలను దాటుకుంటూ వచ్చి ఈ మనస్సు అనే చక్రాన్ని కూడా దాటిపోయి ఏమైతుంది? చిట్ట చివరిదైనటువంటి అమ్మ పాదాలు ఎక్కడుంటున్నాయని చదువుకుంటున్నాం మనం మొదటి నుంచి కూడా. మనం నిజంగా ఒట్టంటే కూడా ఏమంటామండి? మన సామాన్యుడు ఏమీ తెలియని మామూలు లేమ్యాన్ కూడా ఒట్టమ్మ అని ఇక్కడ అంటాడే కానీ ఇక్కడ అన్నాడు కదా, ఇక్కడ అన్నాడు కదా, ఇక్కడ అన్నాడు కదా. ఎందుకు ఇక్కడే అంటున్నాడు? అమ్మ పాదాల సాక్షి అండి. అంతకంటే ఇంకా ఒక మామూలు మనిషి కూడా ఒట్టు నేను నిజం చెప్తున్నా అన్నప్పుడు నెత్తి మీద చేయి పెట్టుకుంటాడే తప్ప ముక్కు మీద, కంటి మీద, చెవుల మీద, నోరు మీద పెట్టుకోవడం లేదే. ఎందుకు? ఆ సహస్రారంలో అమ్మ పాదాలను ఉంటాయని చెప్పేసి. మొత్తానికి ఈ 5 చక్రాలను దాటుకుంటూ వచ్చి మనస్సు అనేటువంటి ఆజ్ఞా చక్రంతో విలీనమయ్యి చిట్ట చివరికి చేరవలసింది ఎక్కడండి? పైన ఉన్నటువంటి సహస్రారం. ఈ 6 చక్రాల చరణాలను, ఈ 6 చక్రాలు కూడా చరణాలు అనుకుంటే, ఆ చరణాలే తుమ్మెదకున్న కాళ్ళు అనుకుంటే, ఆ జీవుడు అనే తుమ్మెద ఈ 6 చక్రాలను, ఈ 6 చరణాలను దీనిలో పెట్టుకొని, అధీనంలో పెట్టుకొని ఏమైపోతున్నాడు? చిట్ట చివరికి అమ్మలో ఐక్యమైపోతున్నాడు. నిమజ్జనం అండి. దీనికి తిరుగులే, మునిగిపోవడం. నిమజ్జనం అంటే ఏమిటండి? మనం వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాము. నిమజ్జనం చేయడం అంటే కంప్లీట్ గా ముంచేస్తున్నాం. ఇంకా తేలడం అంటూ ఉండదండి. అయిపోయి కంప్లీట్లీ సరెండర్. ఇంకా అమ్మ పాదాల దగ్గర మనం సరెండర్ అయిపోవాలి. ఎలా అయిపోవాలి అనేది శంకరాచార్యుల వారు మనకి ఇక్కడ భావుకత్వ పరంగా చెప్తున్నారు, యోగ పరంగాను చెప్తున్నారు. అనన్య భావంతో, తన్మయత్వంతో తాదాత్మ్యం చెంది అమ్మలో ఐక్యం చెందడమే మనం చేయవలసిన పని. అందుకు మన జీవుడు అనే తుమ్మెదని, దానికి ఉన్న 6 కాళ్ళు అనేటువంటి మన షట్కర్మలనండి, మనస్సు మొత్తానికి ఈ అన్ని కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు వీటన్నింటిని కలిపి ఈ 5ంటికి కూడా మనస్సు అనేటువంటి ఇంకొక పాదాన్ని చేర్చి మొత్తానికి 6 పాదాల తుమ్మెద ఏం చేయాలి? అమ్మ యొక్క మందారం అనేటువంటి అమ్మ పాదాల మందార గుత్తిలోకి లోపలికి చొరబడి మకరందాన్ని అంటే కైవల్యాన్ని స్వీకరించాలని చెప్పేసి పరమాద్భుతంగా. దీన్ని చెప్పాలంటే ఇంకొక 2 రోజులు కూడా చెప్పుకోవచ్చండి. ఇట్లాగే చెప్పుకుంటూ పోతే ఆనందం మాటల్లో చెప్పలేదు. ఇంకా మనకు చాలా శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇంతటితో ముగించుకుంది. కానీ మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సింది అమ్మ పాదాలలోకి చేరిపోవడమే మనకు అల్టిమేట్ గోల్ కావాలి తప్ప మిగిలినవి ఇంకేం కాదు. దానికి మనకి ఈ చరణాలన్నింటినీ మొత్తానికి మనస్సుతో అలైన్ చేసుకుని వాటిని కలుపుకొని అమ్మ చరణాలలోని కైవల్యాన్ని అక్కడ పడిపోతే ఇంకా లాస్ట్ లభించేది అదే కదండి, పరమపదం. అంతకంటే ఇంకేముంది? ఆ పరమపదాన్ని చేరుకోమని శంకరాచార్యుల వారు మనకు కవితాత్మకంగా, అందంగా, భావుకత్వంగా, భక్తితో చెప్తున్నటువంటి పరమాద్భుతమైనటువంటి శ్లోకం అండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం. మీరు ఎన్నిసార్లు మననం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, పారాయణం చేసుకోవచ్చు, నిత్యము చెప్పు. అంతే కదండి. 10 సార్లు తప్పు మాట చెప్పినా ఒప్పైపోతుంది అంటారుగా. అట్లాంటిది మంచి మాట 10 సార్లు చెప్పుకున్నారనుకోండి 100% నిజమైపోవడం అనుమానమే లేదు. దదానే దీనేభ్యః శ్రియమనిశమాశాను సదృశీ మమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి. ఇక్కడ సౌందర్యం అంటే మా బాహ్య సౌందర్యం కాదండి. జ్ఞానం ప్లస్ ఆనందం, జ్ఞానానందం, సచ్చిదానందం. అన్ని సచ్చిదానందం ఉంటేనే కదా మనం అమ్మ పాదాల్లోని మకరందాన్ని స్వీకరించాలన్న జ్ఞానం కలుగుతుంది. ఆ సచ్చిదానందం గురించి చెప్తున్నారు. మమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తబాస్మిన్ మందార స్తబక శుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ. నా జీవుణ్ణి నిమజ్జనం చేస్తున్నానమ్మా. నిమజ్జన్మజ్జీవ కరణచరణై షట్చరణతాం. కరములు చరణముల చేత కూడినటువంటి
షట్చరణముల చేత 6 చరణములు. 6 అంటే ఏం చెప్పుకున్నామండి ఇంతసేపు మనము? పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవేవి కాక 6 చక్రాలు దాటుకుంటూ వెళ్ళి సహస్రారం అనేటువంటి ఆ పై చక్రంలోకి నీ పాదాల చెంతకి మేము నిమజ్జనం అయిపోతున్నాం. ఇంకా అందులో మునిగిపోతున్నాం, మునిగిపోవాలి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో శంకరాచార్య గారు. ఓకేనండి, అర్థమైందని అనుకుంటా. మహాలక్ష్మి గారు చదువుతారా? దదానే దీనే